బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మానస సరోవర యాత్ర చేయడం వలన కలిగేటటువంటి ఫలితాలు ఏమిటి? మానస సరోవరం అనేది మన దేశంలో కాకుండా టిబెట్ ప్రాంతంలో ఉన్నటువంటిది. గతంలో మనకి స్వాతంత్రానికి పూర్వం అది మన దేశంలోనే ఉండేది. తదనంతరం వచ్చిన రాజకీయ పరిణామాలు, అలాగే మనకి దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి, అప్పటికి మన దేశం స్వాతంత్రం వచ్చినటువంటి సమయం కొత్తగా వచ్చింది. బలమైనటువంటి చైనాతో యుద్ధం చేసేటటువంటి సామర్థ్యం కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, సైనిక బలం కానీ లేకపోవడం వలన మనం అప్పటికి చాలా నిస్సహాయులు ఉండడం చేత ఆ భూభాగం చైనా వారు ఆక్రమించడం జరిగింది, టిబెట్లో కలపడం జరిగింది. టిబెట్ని చైనా వారు ఆక్రమించడం వలన మనకి మానస సరోవరం, కైలాసం అనేటువంటి కోల్పోవడం జరిగింది. ఈ కైలాసంలో దాదాపు నాకు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత 180 సార్లు మానస సరోవరంలో స్నాపనం ఆచరించే అవకాశం కలిగింది. అలాగే 27 సార్లు కైలాస పరిక్రమ చేయగలిగినటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు నాకు కల్పించారు. అయితే మానస సరోవరం ఒక దివ్య అనుభూతి. దాన్ని స్వయంగా మీరు వెళ్ళి అక్కడ ఎత్తైనటువంటి పర్వతాల మధ్యలో సుమారు 17,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి సరోవరం, ఆ సరోవరం నిశ్చలమైనటువంటి స్థితిని మనకు కలగజేస్తుంది. మానస సరోవరం అంటే మనసుని ఒక విశాలమైనటువంటి సరోవరంగా తీర్చిదిద్దుకునే అవకాశం మనకి మానస సరోవరం చూసిన వెంటనే మనలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పటాపంచలై మనకి సమాధి స్థితిని పొందేటటువంటి అవకాశం కలుగుతుంది. అంటే ఆలోచన రాహిత్యాన్ని పొందుతాం, మనకు ఉన్నటువంటి బాధలన్నీ మర్చిపోతాం, ఒక దివ్యమైనటువంటి అనుభూతి మనకు వస్తుంది. స్నానం ఆచరించడం అంటే మానస సరోవరంలో గడ్డ కట్టేటటువంటి చలి దాంట్లో ఉంటుంది. ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. అయినప్పటికీ మీరు ఒక దివ్యమైనటువంటి అనుభూతిని పొందడం మీరు మీ అంతటి మీరే తెలుసుకోగలుగుతారు మానస సరోవరం. అయితే ఈ మానస సరోవరంలో స్నానం ఆచరించినప్పుడు మనకి అనేకమైనటువంటి దివ్యానుభూతులు కలుగుతాయి. ఆరోగ్యం, అలాగే ఐశ్వర్యము, ఆనందము కూడా కలిగేటువంటి అవకాశం మనకి మానస సరోవర దర్శనం వల్ల, స్నానం ఆచరించడం వల్ల కలుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.